Hello viewers, welcome to Telugu Scit tutorials. This is Python programming language class 103. ఇంతకుముందు క్లాస్లో మనము ఫైండ్ గురించి చూసాం. ఇప్పుడు ఈ క్లాస్లో ఇండెక్స్ గురించి చూస్తాం. ఇండెక్స్కి ఫైండ్కి పెద్దగా డిఫరెన్స్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నామంటే ఇదే రాధా సాఫ్ట్ అని ఉంది కదా, దీంట్లోనే మనం ఇండెక్స్ అని తీసుకున్నాం. ఇండెక్స్ తీసుకొని ఇండెక్స్లో A5.15 పెడదాం. ఇక్కడ ఏనే తీసుకున్నాం. ఇక్కడ సరే ఫైల్లోకి వెళ్ళేసి క్లిక్ సేవ్ యాజ్. ఎంత ప్రోగ్రామ్ నెంబర్ వచ్చి 28 సేవ్ చేస్తాం. ఇది ఇండెక్స్ మీద. ఓకే, ఇప్పుడు CLS 28 ప్రోగ్రాము 28 రన్ చేస్తే 10 అని వచ్చింది. అంటే ఏ అనేది ఎక్కడుంది, ఇండెక్స్ రాధా సాఫ్ట్లోకి వెళ్ళి చూస్తే RADHASOFT RADHASOFT ఈ విధంగా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మనం లేనిది ఇచ్చామనుకో, ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ ఇచ్చాను, జెడ్ అక్కడ లేదు. Ctrl+S రన్ చేస్తాను. చూడండి వాల్యూ ఎర్రర్ అని వచ్చింది. అదే ఫైండ్లో అయితే మనకు వాల్యూ లేదనుకోండి, అవుట్పుట్లో -1 వస్తుంది. అదే ఇండెక్స్ అన్నప్పుడు వాల్యూ ఎర్రర్ అని వస్తుంది. ఎక్సెప్ట్ దిస్ ఫైండ్ ఇండెక్స్ అండ్ ఇండెక్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ సేమ్. ఇది ఒక్కటి తప్ప. అంటే ఫైండ్లో మనకు ఇట్ మే బీ అవైలబుల్ ఆర్ మే నాట్ బి అవైలబుల్ అనుకోండి, -1 వస్తుంది. అదే ఇండెక్స్లో అయితే వాల్యూ ఎర్రర్ అని ఈ విధంగా వస్తుంది. ఒక్క వాల్యూ మనకు లేదు అనుకోండి, దాని వాల్యూ ఎర్రర్ అని వస్తుంది. మిగతా అంతా ఇండెక్స్కి ఫైండ్కి అంతా ఎగ్జాక్ట్లీ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఇది సపోజ్ మన ఈమెయిల్ ఉందనుకున్నాం. ఈమెయిల్కి ప్రతి ఒక్క దానికి ఏముంటుంది, మెయిల్ ఐడి కంపల్సరీ కంటైన్స్ @ కదా. బై మిస్టేక్ ఇట్ డస్ నాట్ కంటైన్ @ అనుకోండి, ఇట్ ఈజ్ నాట్ మెయిల్ ఐడి, అవునా కదా. ఇట్ రైజెస్ ఎర్రర్. Stop the execution. Then you required use which method? Index method. No problem. Index method. No problem. Then you should go for what? Index. This is what you people should aware. The difference between find and index ante the remaining everything is same. All these 4 methods are available. Remember this one. Even in the case of index also, all 4 methods are available. S.find substring, S.find substring begin end, S.rFind substring, S.rFind substring begin end. అలాగే ఇండెక్స్ కూడా S.index substring, S.index substring begin end, S.index substring, S.rindex substring, S.rindex substring begin. ఈ విధంగా ఉంటుంది. ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ ఇండెక్స్ ఈజ్ ఇన్ ఫైండ్ వాల్యూ ఈజ్ నాట్ అవైలబుల్, దెన్ ఆన్సర్ ఈజ్ -1. ఓకే, వాల్యూ అవైలబుల్ అనుకోండి, అప్పుడు మనకేమొస్తుందంటే అవైలబుల్ అంటే మామూలు ప్రాబ్లం లేదు. ఇండెక్స్ అయితే వాల్యూ ఈజ్ నాట్ అవైలబుల్ అంటే దెన్ ఆన్సర్ ఈజ్ వాల్యూ ఎర్రర్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక స్మాల్ ప్రోగ్రామ్ తీసుకున్నాం. S = ఇన్పుట్ టు ఎంటర్ మెయిన్ స్ట్రింగ్. దీనికంటే ముందు ఇక్కడ S = ఇన్పుట్ టు ఎంటర్ మెయిన్ స్ట్రింగ్, సబ్ స్ట్రింగ్ ఇన్పుట్ టు ఎంటర్ సబ్ స్ట్రింగ్. ఇప్పుడు స్కిట్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అని ఒకటి ఎంటర్ చేసాం మెయిన్ స్ట్రింగ్. దాంట్లో సబ్స్ట్రింగ్ ఉంది అనుకోండి, సబ్స్ట్రింగ్ ఫౌండ్ అనేసి ఆన్సర్ వస్తుంది, అవుట్పుట్ వస్తుంది. ఒకవేళ లేదు అనుకోండి, ఇక్కడ ఏం చేస్తుంది, ఎక్సెప్షన్ ఒక ఎర్రర్ రైజ్ చేస్తుంది, వాల్యూ ఎర్రర్. ఏమని, సబ్స్ట్రింగ్ నాట్ ఫౌండ్ అని. ఇదంతా మనకు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో వీ విల్ డిస్కస్. జస్ట్ మనం ఎగ్జాంపుల్ కోసం ఇట్లా చెప్తున్నాను. ఈ ప్రోగ్రామ్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏముంది ఇక్కడ, S = ఇన్పుట్ అని ఒక మెయిన్ స్ట్రింగ్ ఎంటర్ అవుతాం. సబ్ స్ట్రింగ్ అదేవిధంగా ఎంటర్ చేస్తారు. ట్రై అని పెడతాం. పెట్టేసి N = S.index substring అని పెడతాం. పెట్టి యాక్సెప్ట్ అని తీసుకుంటాం. ఇక్కడ సబ్ స్ట్రింగ్ నాట్ ఫౌండ్ అనుకోండి, నాట్ ఫౌండ్ అని వస్తుంది. ఎల్స్ ఉందనుకోండి, ఫౌండ్ అని వస్తుంది. దిస్ ఈజ్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ ప్రోగ్రామ్ తీసుకొని కాపీ, దీంట్లోకి వెళ్ళి Ctrl+A V పేస్ట్ చేస్తాను.
ఇక్కడ మనకు ఇండెంటేషన్ రావాలి కాబట్టి మళ్ళీ ప్రాబ్లం లేకుండా ఈ విధంగా పెడుతున్నా. దిస్ ఈజ్ నా ఫైల్ లేకపోయేసి క్లిక్ సేవ్ యాజ్. ప్రోగ్రామ్ నెంబర్ ఎంత 29 సేవ్ చేస్తాను. ఇంట్లో అయిపోయి CLS. ఇప్పుడు ప్రోగ్రామ్ 29 అక్కడికి వచ్చేసి 29 ఎంటర్ చేసిన. ఎంటర్ మెయిన్ స్ట్రింగ్ ముందుగానే స్కిట్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అని ఎంటర్ చేస్తా. సబ్స్ట్రింగ్ ఏంటి? సాఫ్ట్వేర్ అని ఎంటర్ చేస్తా. సబ్స్ట్రింగ్ ఫౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ రన్ చేస్తాను. మెయిన్ స్ట్రింగ్ ఇస్తా. ఏంటి? స్కిట్ సాఫ్ట్వేర్ సొల్యూషన్. సబ్స్ట్రింగ్ ఏమి ఇస్తానంటే రాధా అని ఇస్తా. రాధా ఉందే స్కిట్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ లేదు కదా. ఇప్పుడు సబ్స్ట్రింగ్ నాట్ ఫౌండ్ అనేసి ఎర్రర్ రైజ్ చేస్తుంది. ఈ విధంగా మనము దీంట్లో ఈ ప్రోగ్రామ్స్ చూడొచ్చు అనమాట. ఓకే. ది పీపుల్ హూ ఆర్ కమింగ్ అదర్ లాంగ్వేజ్ దే కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. అదర్ పీపుల్ ట్రై టు అండర్స్టాండ్. Exception handling syntax while executing this line. If you are getting any exception, then automatically except block is executed. Okay, value error is coming. Em value error? Substring not found ane value error automatically print. ఇది ఈ విధంగా మీరు డిఫరెంట్ టైప్స్గా మీరు ట్రై చేస్తే సరిపోతుంది. ఇవంతా తెలుస్తాయి. ఇది ప్రోగ్రాము. ఇక్కడ మనకు ఎన్ని వచ్చాయంటే టోటల్గా 4 మెథడ్స్ వచ్చాయి. ఫైండ్, ఆర్ ఫైండ్, ఇండెక్స్, ఆర్ ఇండెక్స్, ఇవంతా వచ్చాయి. వీటిని ఒకసారి మళ్ళీ చూడండి. చూస్తే మళ్ళీ తర్వాత క్లాస్ మనం ఏం చేస్తామంటే ఈ స్ట్రింగ్స్లో ఇంకా ఏమేమి ఫంక్షన్స్ ఉన్నాయో అవి అంతా కంప్లీట్ చేస్తూ వస్తాము. ఇక్కడికి ఈ క్లాస్ ఇంతేనండి. నాట్ 1 అండ్ రాధా సాఫ్ట్ ఇంకో ప్రోగ్రామ్ వచ్చింది. ఇది వేరే మెథడు. రాధా అవి వేరే తీసుకున్నాను. వీటిని చూసి కూడా ప్రాక్టీస్ చేయొచ్చు మనం. ఇంతే, ఈ క్లాస్కి ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.